హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఎప్సెట్ 2024 నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. తెలంగాణ ఎప్సెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్ కి జరిగే కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకునే స్టూడెంట్స్ బిఈ బీటెక్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బి ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్, బిఎస్సి ఆనర్స్ హార్టికల్చర్, బిఎస్సి ఫారెస్ట్రీ, బిబిఎస్సి అంటే వెటర్నరీ సైన్సెస్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ ఫిషరీస్ సైన్సెస్. ఈ కోర్సెస్ లో వీటితో పాటుగా ఫార్మ్డి, బిఎస్సి నర్సింగ్, వీటన్నింటికి కూడా మీరు అడ్మిషన్ పొందడానికి తప్పనిసరిగా తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఎప్సెట్ కి అప్లై చేసుకోవాల్సిందే. సో ఈ కోర్సెస్ లో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా మీరు టిఎస్ ఎప్సెట్ కి అప్లై చేసుకోండి. అంతేకాదండి, నీట్ 2024 ఎగ్జామ్ కి అప్లై చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే నీట్ లో 600 పైగా వచ్చేటువంటి స్టూడెంట్స్ కాకుండా మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా మీరు టిఎస్ ఎప్సెట్ కూడా అప్లై చేసుకోండి. అంటే కేవలము ఎంబీబీఎస్ మాత్రమే చదువుతాను లేదా బీడిఎస్ మాత్రమే చదువుతాను అనుకునే స్టూడెంట్స్ కాకుండా మిగిలిన వాళ్ళు వేరే కోర్సెస్ లో కూడా మేము ట్రై చేస్తాము అనుకునేటువంటి స్టూడెంట్స్ తప్పనిసరిగా మీరు టిఎస్ ఎప్సెట్ కి అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ఫార్మ్ డి కోర్స్ కూడా ఉందండి. అంటే బైపీసీ స్టూడెంట్స్ కి ఫార్మ్ డి బాగుంటుంది, ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్. కాకపోతే అక్కడ సర్జరీస్ చేసేటువంటి అవకాశాలు ఉండవు అని నేను విన్నాను. అలాగే బిఎస్సి నర్సింగ్ కూడా ఈ ఎప్సెట్ ఎగ్జామ్ ద్వారా మీరు బిఎస్సి నర్సింగ్ లో కూడా అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. అయితే బిఎస్సి నర్సింగ్ నీట్ లో కూడా కలిపారంటే మనకి, కాబట్టి బిఎస్సి నర్సింగ్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీకు నీట్ స్కోర్ ను కూడా బేస్ చేసుకొని కొన్ని సీట్స్ కేటాయిస్తారు, కొన్ని ఎప్సెట్ స్కోర్ మీద కూడా ఫిల్ చేస్తారు. కాబట్టి ఎవరైతే బిఎస్సి నర్సింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా టిఎస్ ఎప్సెట్ కూడా అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే ఎగ్జామ్ కి అప్లై చేయడానికి మినిమం ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ వచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్. అంటే ఎప్సెట్ అనేది ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరు అప్లై చేస్తారు. కాబట్టి ఒకవేళ బయాలజీ స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్ట్స్ లో అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ లేదా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే లేదా ఓసీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి 45% మార్క్స్ తప్పనిసరిగా రావాలి, అన్ని సబ్జెక్ట్స్ కలిపి మినిమం. అలాగే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి 40% మినిమం ఉండాలి. అదే ఎంపీసీ స్టూడెంట్స్ అనుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆ సబ్జెక్ట్స్ లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 45%, అలాగే రిజర్వ్డ్ కేటగిరీకి 40% స్కోర్ ఉండాలి తప్పనిసరిగా. అప్పుడు మాత్రమే ఈ టిఎస్ ఎప్సెట్ కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇక్కడ 2 టైప్ ఆఫ్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ కేటగిరీ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ కి మినిమం 16 సంవత్సరాల వయసు నిండాలి. అది 2024 డిసెంబర్ 31 నాటికి 16 సంవత్సరాలు నిండిన స్టూడెంట్స్ ఈ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ లో అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. అలాగే మాక్సిమం ఏజ్ లిమిట్ తీసుకుంటే దెర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్ అన్నారు. ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ కోర్సెస్ లో అడ్మిషన్ పొందాలి అంటే ఎంత వయసు గల వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేటగిరీ బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. ఈ కోర్సెస్ లో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి మినిమం 17 ఇయర్స్ యాజ్ ఆన్ 31/12/2024 అన్నారు. అంటే 17 సంవత్సరాల వయసు నిండుండాలి మినిమం. అలాగే మాక్సిమం ఏజ్ తీసుకుంటే 22 ఇయర్స్, అంటే 22 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న కూడా వయసు వాళ్ళకి ఈ కోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ లేదు అని అర్థం. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే మాక్సిమం ఏజ్ లిమిట్ 25 ఇయర్స్ ఇచ్చారు. సో ఎవరైతే ఈ 3 కోర్సెస్ లో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా మాక్సిమం ఏజ్ లిమిట్ కూడా చూసుకొని దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ టిఎస్ ఎప్సెట్ 2024 వెబ్సైట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ అండి. ఇక్కడ మీకు ఈ టిఎస్ ఎప్సెట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి 1 by 1 మీరు క్లిక్ చేసుకొని చూసుకోండి. అలాగే ఇక్కడ ఈ ఫ్రంట్ పేజ్ లోనే క్రింద మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే మీకు 2 టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. పేపర్ నోటిఫికేషన్ ఉంటుంది, అలాగే ఆన్లైన్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. సో మీరు పేపర్ నోటిఫికేషన్ February 21 మీకు పేపర్ లో రిలీజ్ అయింది అనేటువంటి నోటిఫికేషన్ పేపర్ నోటిఫికేషన్ అంటారు.
అలాగే ఆన్లైన్ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు మనకి వెబ్సైట్ లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్, దానిలోనే మనకి కంప్లీట్ బ్రోచర్ రెడీగా అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఒక్కొక్కటి మీరు డిఫరెంట్ గా క్లిక్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్ జోన్స్, ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి ఫస్ట్ మనం. నెక్స్ట్ అంటే ఎగ్జామ్ ని ఎలా రాయాలి, ఎలా ఆన్సరింగ్ చేయాలి, అలాగే అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఇదంతా కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ సిలబస్, అలాగే యూజర్ గైడ్స్. యూజర్ గైడ్ అంటే ఈ టోటల్ ఈ టిఎస్ వెబ్సైట్ కి సంబంధించినటువంటి అంటే సబ్జెక్ట్స్ గురించి, సిలబస్ గురించి ప్రతి ఒక్కటి కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని యూజర్ గైడ్ అంటారు. అలాగే వీడియో గైడ్ ఫర్ సిపిటి అన్నారు. వీడియో గైడ్ ఫర్ సిపిటి అంటే ఒక వీడియో రూపంలో మీకు వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ని శాంపుల్ గా ఇచ్చారు. అంటే మీరు అసలు ఎగ్జామ్ లో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఆన్సర్ చేయాలి తెలియని వాళ్ళకి తప్పనిసరిగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోను కూడా మీరు ఒకసారి క్లిక్ చేసుకొని వాచ్ చేసుకోండి. నెక్స్ట్ మార్క్ టెస్ట్ అంటే టిఎస్ వెబ్సైట్ కి ముందు కొన్ని ప్రాక్టీస్ కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు వీళ్ళు, వాటిని మార్క్ టెస్ట్లు అంటారు. ఇవి ఆల్రెడీ రికార్డెడ్ వి కొన్ని ఉన్నాయండి, అవి మీరు ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే సహజంగా స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఎలాంటి డౌట్స్ రావచ్చు, వాటికి ఎలాంటి ఆన్సర్స్ ఉంటాయి అనే దానికి సంబంధించిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కి ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదండి, విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే మీకు స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ. రిజిస్ట్రేషన్ ఫీ అంటే ఇక్కడ ఒక్కొక్క కేటగిరీ స్టూడెంట్ కి ఒక్కొక్క ఫీజు ఉంటుందండి, అది కూడా కోర్సును బట్టి ఫీజు కూడా ఉంటుంది. సో ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ ఫీజు ఉంటుంది. అదర్స్ జనరల్ కేటగిరీ అలాగే బీసీ క్యాండిడేట్స్ అయితే 900 రూపీస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ A&P, ఇక్కడ వీళ్ళకి ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ కి 500 రూపీస్, అదర్స్ కి 900 రూపీస్. బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అంటే 2 కాంబినేషన్స్ లో కూడా మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 1000 రూపాయలు, అదర్స్ కి 1800 రూపీస్ అంటే డబుల్ కట్టాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఇవన్నీ కూడా ముందుగా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వకముందే రెడీగా పెట్టుకున్నారు అనుకోండి, ఎప్పుడైతే అప్లికేషన్ ఓపెన్ అవుతుందో ఇమ్మీడియట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అయితే ఈ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనేది డేట్ ఇచ్చారండి. ఫిబ్రవరి 26వ తారీఖు నుండి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ అంటే ఎప్పటిలోగా మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏప్రిల్ 6వ తారీఖు వరకు టైం ఇచ్చారు. అంటే ఈ డేట్ వరకు మీరు ఎటువంటి పెనాల్టీ లేక ఫైన్ కట్టకుండా మీరు డైరెక్ట్ గా అప్లై చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ 250 రూపీస్. అంటే ఒకవేళ లేట్ అయితే ఏప్రిల్ 9వ తారీఖు వరకు పర్మిషన్ ఇచ్చారు, కాకపోతే 250 రూపాయలు ఫైన్ కట్టాలి. నెక్స్ట్ అదే ఏప్రిల్ 14th వరకు అయితే 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. అది ఏప్రిల్ 19th వరకు చేస్తే 2500 రూపాయలు లేట్ ఫీ ఉంది. మే 4th కి మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు 5000 రూపాయలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. వీలైనంత వరకు వెంటనే మీరు అప్లై చేసేసుకోండి, లాస్ట్ డే వరకు పెనాల్టీలతో కట్టాల్సినటువంటి అవసరమే లేదు కదా. సో తప్పనిసరిగా ఈ డేట్స్ లో మాత్రమే మీరు సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ లేట్ ఫీ ఆఫ్ 2500 రూపీస్ అండ్ 5000 రూపీస్, the test center will be allotted at test zone 4, that is Hyderabad 4 zone. ఎవరైతే ఈ 2 లేట్ ఫీజెస్ కట్టి అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అంటే ఇంకా వాళ్ళు దాదాపుగా ఏప్రిల్ 19 నుండి మే 4వ తారీఖు లోపు అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వీళ్ళు సపరేట్ గా ఎగ్జామినేషన్ సెంటర్ కేటాయిస్తామంటున్నారు. అది హైదరాబాద్ 4 జోన్ లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు పెట్టిన ఆప్షన్స్ ని బట్టే మీకు కేటాయించబడతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ద రిజిస్ట్రేషన్ ఫీ లేట్ ఫీ మే బి పేడ్ ఎట్. ఎవరైతే లేట్ గా సబ్మిట్ చేస్తూ లేట్ ఫీ కట్టాలో వాళ్ళు ఎవరికి కట్టాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. టిఎస్ ఆన్లైన్ సెంటర్స్ ఇన్ టిఎస్, ఏపీ ఆన్లైన్ సెంటర్స్ ఇన్ ఏపీ. టిఎస్ ఆన్లైన్ సెంటర్స్ ఉంటాయి, అలాగే ఏపీలో కూడా ఆన్లైన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ మీరు డైరెక్ట్ గా కట్టచ్చు, లేదా త్రూ ఆన్లైన్ లో కూడా మీరు పే చేయొచ్చు. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే అక్కడ మీకు లేట్ ఫీ అడుగుతుంది, అక్కడ కూడా మీరు ఆన్లైన్ లో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి లేదా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి వీటిల్లో ఏదో ఒకటి యూజ్ చేసి మీరు ఆన్లైన్ పేమెంట్ అయినా పే చేయొచ్చు. ఓకే, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ది టెస్ట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ. ఇక్కడ మనకి అంటే ఏ డేట్స్ లో ఏ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అలాగే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అంత అనేది మళ్ళీ రిపీట్ చేశారు. ఓకే, ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ కి మే 9, 10 తారీఖుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వీళ్ళకి 2 డిఫరెంట్ షిఫ్ట్స్ లో కండక్ట్ చేస్తారు.
ఫస్ట్ షిఫ్ట్ వచ్చి 9 to 12 అంటే ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతుంది. అంటే ఈ 2 రోజుల్లో ఈ 2 షిఫ్ట్స్ లో కూడా ఎవరికి ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు ముందుగా. కాకపోతే కొన్ని రోజుల ముందు మీకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు, అప్పుడు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ కి మే 11, 12 తారీఖుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మే 11న 2 షిఫ్ట్స్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు. 12వ తారీఖు కేవలం ఒకే ఒక షిఫ్ట్ ఉంటుంది, అది ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, అయితే ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఫీజు SC, ST అండ్ PWD కేటగిరీ స్టూడెంట్స్ అయితే వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. ఒకవేళ జనరల్ కేటగిరీ అండ్ BC క్యాండిడేట్స్ అయితే వాళ్ళు 900 రూపాయలు పే చేయాలి. ఈ రెండిట్లోనూ అప్లై చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కి ఫీజు 1000 రూపీస్ ఫర్ SC, ST అండ్ PWD క్యాండిడేట్స్, అలాగే 1800 రూపాయలు ఫర్ అదర్ పీపుల్ అంటే జనరల్ కేటగిరీ అండ్ BC క్యాండిడేట్స్. మరి వీళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇంజనీరింగ్ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఆ డేట్స్ లో మీకు అసైన్ చేస్తారు. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్ లో మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఈ 2 డేట్స్ లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. మీ అడ్మిట్ కార్డు మీద డీటెయిల్స్ ఉంటాయి, దాని ప్రకారంగా మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఎవరైతే తెలంగాణ ఎప్సెట్ 2024 ఎగ్జామ్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, అంటే తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళతో పాటు ఏపీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ కూడా మీరు ఈ TS ఎప్సెట్ 2024 నోటిఫికేషన్ కి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 26వ తారీఖు నుండి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత త్వరగా ముందుగానే చేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడో చేసుకుంటాము, ఆల్మోస్ట్ ఒక నెలన్నర టైం ఉంది కదా అని మీరు వెయిట్ చేయొద్దండి. ముందు మీరు అప్లికేషన్స్ పెట్టేసుకొని ఉంటే ప్రిపరేషన్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దీని గురించి తప్పకుండా వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా హెల్ప్ చేస్తాను. అంతేకాదండి, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను. మీరు సొంతగా మీ ఇంట్లో కూర్చొనైనా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ ఉంటే, లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళైనా సరే చేయించుకోవచ్చు. ఓకే, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కి అసలు ఏమీ కావాలి, మనం ఏమీ డేటాను రెడీ చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను. ఓకే, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ ని వాచ్ చేస్తున్నారో తప్పకుండా వీడియోస్ లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అంతేకాదండి, నా యూట్యూబ్ నేమ్ మెన్లో ట్యూటోరియల్స్, తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.